హలో గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్ గల్లీబోయ్. లిబర్టీ వీడియో వచ్చేసి ఏంటంటే ప్రాంక్ కాల్. మీ రత్నం ముత్యం దాని రియాక్షన్ వేరే ఉంటుంది. హలో, గుడ్ ఈవినింగ్. ఎవరు? ఇక్కడ మన మై పాకెట్ అనే వెబ్సైట్ నుంచి మాట్లాడుతున్నామండి. అయితే మొన్న మీ పేరు మణిరత్నమే కదా? అవును. 63 మీదే కదా ఈ నెంబర్? మోతే శ్రీకాంత్ అనే వ్యక్తి మీ దగ్గర 10,000 అరౌండ్ 10,000 దగ్గర మీ నెంబర్ మెన్షన్ చేసి తీసుకున్నాడు వెబ్సైట్లో. దానికి అరౌండ్ 3,000 దగ్గర ఇంట్రెస్ట్ అయింది. దానికి టైం అయిపోయిందండి. అయితే నేనేం చేయాలి? నో రియాక్షన్. అతను కాల్ లిఫ్ట్ చేయడం లేదు, అందుకనే మీకు కాల్ చేసాము. మీరు కడతారా లేకుంటే అతను కట్టిస్తారా? మీరు కడతారా, అతనితో కట్టిస్తారా? నేనేనే కడతా, నాకు చెప్పించావు నువ్వేమన్నా? మీకు తిరుగుతారు కదా నువ్వు, ఆడు ఏడున్నారు? హలో, ఎవరండి? నువ్వేరా? నువ్వండి? వాయిస్ గుర్తుపట్టిన తీరా. హలో, ఎవరి వాయిస్ అండి? వాయిస్ ఎవరిది గుర్తుపట్టారు? ఇప్పుడు వేరే మాట్లాడుతున్నా, నాకు తెలుసులేదు కానీ. ఓకే, వేరే ఎవరు మాట్లాడడం లేదు, నేనే మాట్లాడుతున్నా. ఓకే, మీరు అమౌంట్ కడతారా లేదా అతనితో కట్టిస్తారా మాకు తెలీదు. బట్ అమౌంట్ ఇవ్వకుంటే కొంచెం సిచ్యువేషన్ వేరే ఉంటుంది. ఎట్లుంటుంది అంటే మేము ఏం చెప్పలేము, డైరెక్ట్ రియాక్షన్. సరే సరే అంటారండి. కట్టాం. ఎందుకు కట్టరండి? నాకు చెప్పించరా మీరు? ఏ దోశ లేదంటే పోలీసులు మీ ఇంటికి వస్తారు. లొకేషన్ మీ యొక్క లొకేషన్ పెట్రోల్ బంక్ వెనకాల చూపెడుతుంది. అవును, పెట్రోల్ బంక్. ఓకే, చూపెడుతుంది. మేము ఆల్రెడీ మీ యొక్క నెంబర్ ట్రేస్ చేసాం ఇప్పుడే సిస్టంలో మీ యొక్క నెంబర్ ట్రేస్ చేసాము. పెట్రోల్ బంక్ వెనకాల మీ యొక్క లొకేషన్ చూపెడుతుంది. మీరు మనీ కట్టకపోతే మీ పోలీసులు రావాల్సి వస్తుంది మీ ఇంటికి. నా ముగ్గురు అంటారు మీటోడో పెట్టినాడా? రే, నేనే బెటర్ రా, కాస్త వెనక ముందు ఆలోచిస్తున్నాను. నువ్వేంట్రా ఏకం గేట్లు ఎత్తేస్తున్నావు? ఏం క్యారెక్టరా బాబు నీది. అతను మోతే శ్రీకాంత్ అనే వ్యక్తి ఖచ్చితంగా అమౌంట్ అయితే కట్టాలి, లేదంటే పోలీసులు రావడం అయితే పక్కా. ఇది మళ్ళీ మీ ఇంటికి వచ్చి మిమ్మల్ని అయితే జైలుకి తీసుకెళ్ళడం జరుగుతుంది. మీ యొక్క ఇష్టం. మేము చెప్పే విషయం వరకు మేము చెప్తున్నాం. సిచ్యువేషన్ మళ్ళీ వేరే కానివ్వకండి. అతను మీ యొక్క నెంబర్ అయితే మా ఒక యాప్లో రిజిస్ట్రేషన్ మీ నెంబరే చేశాడు. మీ యొక్క పేరు మీదే అమౌంట్ అయితే తీసుకున్నాడు. అంటారేంటండి? నిప్పు నీ అబ్బా జఫా. నవ్వకురా. మీరు ఖచ్చితంగా అమౌంట్ కట్టాలి. మీరు అలా చేస్తే బాగుండదు. నేనేం చేయలే ఇంకా. ఓకే, ఏం చేయాలంటారు? ఏం చేద్దాం అనుకుంటున్నారు? కట్టద్దు అనుకుంటున్నా. ఎందుకు కట్ట? నవ్వుతున్నా. అంటే మీ నెంబర్ రిజిస్ట్రేషన్ చేసుకున్నానండి, అది మాకు తెలీదు. మీరు అమౌంట్ అయితే మీ పేరు మీద తీసుకున్నాడు కాబట్టి మీరే కట్టాలి. సరే, ఫోన్పే నెంబర్ పంపు, కొడతా. ఓకే, ఇదే నెంబర్కి ఫోన్పే చేయండి. సరే చేసా. సరే అండి, మేము చెప్పేది ఇక్కడ వినండి. మీరు కరెక్ట్గా రెస్పాన్స్ ఇవ్వండి. మేము మాట్లాడుతున్నాం కదా. సరే చెప్పు. ఇస్తున్నా అప్పటి నుంచి. నేనేమైనా మీ లవర్నా ఇలా చెప్పండి అంటున్నారు?
సరేరా బాబు, ఎవరో నేను గుర్తుపట్టలే కానీ కృతజ్ఞ చేస్తా, పని మీద ఉన్నా నేను. అరే దండం రా నాయన నీకు. నేను శ్రీకాంత్ అని. ఇంతకు సెకండ్ టైం మాట్లాడింది ఎవరు? నేనే. వాయిస్ అటెండ్ చేసావా? ఫస్ట్ గుర్తుపట్టిన వాయిస్ నీదే. కరెక్ట్ చేసేసాక గుర్తుపట్ల. అంతేనా? అప్లోడ్ చేయాలా ఇది యూట్యూబ్లా? ఏ మీ పేరేం మెన్షన్ చేయం. ఏమంటావు? ఏమవుతావు? ఓకే, థ్యాంక్ యూ అండర్లైన్ పోస్ట్ చేసేస్తున్నాం. థ్యాంక్ యూ సో మచ్. బాయ్ బాయ్ అండి. బక్రా వచ్చేసి సాయి కార్తిక్. సాయి మాలూమ్ తుమ్ అలా తెలియదా? ఆడు పెద్ద సైకో అయిపోతాడు. ఫోన్ లేపురా. ఆగంబా ఇతడియా ఫోన్ లేపుతున్నాడు. హలో, నమస్కారం అండి. చెప్పండి. మేము ఎం పాకెట్ నుంచి మాట్లాడుతున్నాం. నాకు ఒక గన్ ఇస్తారా? ఎం పాకెట్. చెప్పండి. చెప్పండి. ఓకే. హలో హలో, చెప్పండి. మీ ఫ్రెండ్ ఒక వ్యక్తి అమౌంట్ తీసుకున్నాడు అనమాట మా దగ్గర 10,000. ఏం నేమ్ చెప్పండి. మోతే శ్రీకాంత్. అయితే అక్కడ ప్రూఫ్గా మీ నెంబరే, మీ అడ్రస్ పెట్టాడు. అర్థమవుతుంది. ఓకే, ప్రాంక్ కాల్ అంటే ప్రాంక్ కాల్ అంతేనా? మేము ఏంటి ప్రాంక్ కాల్ ఏంటండి? మీరు అమౌంట్ తీసుకుంటారు, ఇలా ప్రాంక్ కాల్ అది ఇది అంటారు. కొంచెం ఎక్కువ డోస్. ఏం డోస్? కొంచెం ప్రాంక్ కాల్ అనిపిస్తుంది మాకు. ఎందుకు ఇది? ఓకే, మీరు మజాక్ ఆడకుంటే మంచిది. మేము మాకు ఆధార్ కార్డు తప్ప లైసెన్స్ కూడా లేదు. ఇంకా మేము మీ దగ్గరికి 10,000 తీసుకుంటాం. ఏ ప్రాంక్ కాల్ ఎవరు తెలుసలే అదే. పక్కకి. హలో హలో, మా ఒక మేనేజర్కి మీ ఫోన్ ఇస్తున్నాం. మీరు చాలా ఎక్కువ మాట్లాడుతున్నారు, మాట్లాడండి. ఓకే. హలో హలో, మస్తు షేడ్స్ ఉన్నారా నీలా? అబ్బో కమల్ హాసన్. గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్. చెప్పండి. ఏమేమి డబ్బులు తీసుకొని ఇలా మాట్లాడుతున్నారు? ఎవరు తీసుకోరు? మీ ఫ్రెండ్ అనుకుంటా, మీ నెంబర్ ప్రూఫ్ ఇక్కడ ఇచ్చాడు. కానీ మీరు ప్రూఫ్ అయితే నా నెంబర్ ఇస్తారు. నేను చెప్పండి, మీరు తీసుకుంటారా నెంబర్? 1 minute ఆగండి. మీకు అప్పుడు ఫోన్ చేస్తే బిజీ వచ్చింది. అతను చూసి ఫస్ట్ వినండి 67 మీదేనా? మా నెంబరే, అందుకే నేను ఫోన్ ఇస్తాను. నా నెంబర్ నేను ఓకే చెప్పండి, తీసుకుంటాను నా నెంబరు. ఇది యాప్ అండి, ఇది డైరెక్ట్గా హ్యాండ్ టు హ్యాండ్ కాదు. యాప్లో మీ నెంబర్ రిజిస్ట్రేషన్లో మీ నెంబర్ మెన్షన్ చేశాడు. తెలియదండి మళ్ళీ. హలో, అవునా? అలా మెన్షన్ చేశాడు కనుకే మీకు ఫోన్ చేశాం. నాకు ఆయన ఎక్కువ టచ్లో ఉండదు. ఎస్ఎస్సి ఫ్రెండ్, ఎస్ఎస్సి అయిపోయి 2 years అవుతుంది. అవన్నీ మాకు తెలియదండి. డబ్బులు మీరు కడతారా, అతన్ని కట్టిస్తారా చెప్పండి. అతనే కట్టిస్తాం. మేమేందుకు కడతాం? సరే కట్టించండి. లేదో టుమారో 10 AM అరౌండ్ 10 AM లోపు కట్టకుంటే మీ ఇంటికి ఖచ్చితంగా పోలీస్ వారైతే వెహికల్ అయితే పక్కా వస్తుంది. ఎవరింటికి వస్తుంది? మీ ఇంటికి అయితే వస్తుంది పక్కా. వాళ్ళ ఇంటికి వెళ్తే మీ ఇంటికి వస్తుందండి. ఇంట్రెస్ట్ కూడా అల్లో వినండి. ఇంట్రెస్ట్ కూడా చాలా ఎక్కువ అయిపోయింది. 10,000కి అరౌండ్ 3,000 దగ్గర అయింది. యాప్ లోన్లో ఇలా తీసుకొని ఇలా ఫ్రాంక్ కాల్ అలా మాట్లాడారంట మా వర్కర్తో. అదే ప్రాంక్ కాల్ ఇంతకు ముందు ఒక సేమ్ ఇట్లనే మా వాళ్ళు రిలేటివ్ ఫోన్ చేసి ప్రాంక్ కాల్ ఇతనే సేమ్ అదే మాట చెప్పారు. ఏ ప్యాకెట్ ఏమో అన్నారు, అది మీరు ఇలా తీసుకున్నారు. ఏం ప్యాకెటా? అవును అదే. ప్రాంక్ కాల్ మా వాళ్ళు చేసిండు మా రిలేటివ్, అందుకే నేను ప్రాంక్ కాల్ అనుకున్నా. ప్రాంక్ కాల్ అవన్నీ కాదండి. మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ అది చూసుకోండి. అతనికి ఫోన్ చేస్తారా ఏం చేస్తారో తెలీదు. రేపు మార్నింగ్ అరౌండ్ 10 AM లోపు మనీ కట్టించండి. ఇది అతనేమో ఫస్ట్ ప్రాంక్ కాల్ అనుకుంటూ మళ్ళీ లాస్ట్కి నమ్మిండు. మళ్ళీ రియాక్షన్ చూద్దాం, ఫోన్ చేద్దాం ఇప్పుడు. బుగ్గ సాయాడు. మళ్ళీ కాల్ చేద్దాం.
సాయి సాయి జయశ్రీరామ్. హలో హలో సాయి, నేను రా శ్రీకాంత్. అవును నేనే రా. థ్యాంక్ యూ. హలో నేనే మాట్లాడినా కానీ బేస్తోటి కాదు, ఇది మన యూట్యూబ్లో మెన్షన్ చేయట్లా. ఏం మాట్లాడుతున్నా వయసు ఏమన్నా గుర్తుపట్టకుండా మాట్లాడు. మినిమం ఉంటుంది. అదే మళ్ళా ఎవరెవరు? నేను మన వాళ్ళు ఉన్నాం, సాయిద్ అండ్ రోహిత్. అదే రోహిత్ అంటున్నా అప్పుడే. ఓకే మరి పోస్ట్ చేసేస్తున్నాం. చేసేసి ఎలా చేసావు? సరే యూట్యూబ్ అండ్ ఇన్స్టాగ్రామ్. ఓకే నా ఐడి వెంటనే ఇన్స్టాల్. ఓకే ఆయన. సరే సాయి లేట్ అవుతుంది. హలో గుడ్ ఈవినింగ్ సార్. ఎవరు సార్ మేము SBI బ్యాంక్ నుంచి మాట్లాడుతున్నాం, కూడా బ్రాంచ్. మీ పేరు మీద 5 లక్షలు డిపాజిట్ అయి ఉన్నాయి. కూడా బ్యాచ్ మాది. ఇంట్రెస్ట్ పట్టి మీకు ఇంట్రెస్ట్ చాలా పెరిగిపోతుంది, తొందరగా కట్టుకోండి మీ అమౌంట్. కాదు మేము ఏడా డిపాజిట్ చేసుకోలే. డిపాజిట్ చేశారు సార్, ఇంట్రెస్ట్ కూడా పెరిగిపోతుంది. లోన్ మీద తీసుకున్నారు మీరు. శ్రీకాంత్ హలో రిజిస్టర్ మీ పేరు. హలో మీ రిజిస్టర్లో పేరు మెన్షన్ చేసి ఉందండి. ఏం పేరు? నందు నాయక్ అని. మేము ఏడా తీసుకోలే బ్రో. అయ్యో మీదే పేరుందండి. ఒకసారి రేపు మార్నింగ్ 10 o'clock అట్లా తుగుడకి వచ్చి పోండి. తుగుడ SBI బ్రాంచ్ మన ఆపోజిట్, మన బీరప్ప టెంపుల్ ఆపోజిట్ ఉంటుంది. తీసుకోలే బ్రో. ఏంది బ్రో మీరే ప్రాంక్ చేస్తారు అయింది. హలో ప్రాంక్ ఎందుకైతే బ్రో, ఒక 2 daysలో కట్టకుంటే మీ ఇంటికి పోలీసులు వచ్చే అవకాశం కూడా ఉంది. మా మేనేజర్ గారు మీకు ఇన్ఫామ్ చేయమన్నారు, అందుకనే మేము చెప్పడం జరుగుతుంది మీకు. నా పేరు మీద తీసుకురా. మీ పేరే మెన్షన్ ఉందండి. సరే నేను వస్తా రేపు మార్నింగ్. ఒక్క నిమిషం అండి, మీకు మీ నెంబర్ ఇదేనా అండి? 93 8. ఓకే అండి, ఈ నెంబర్ మీదే రిజిస్ట్రేషన్ ఉంది. రేపు మార్నింగ్ వచ్చి కలవండి అండి. ఓకే. హలో ఇంకో విషయం అండి, చెప్పండి. ఇంట్రెస్ట్ 2 lakhs దాకా అయింది. మొత్తం కలిపితే 7 lakhs అవుతాయి. అవి 2 daysలో పే చేస్తే మీకే మంచిది, లేకుంటే పోలీసులు కోర్టు అని తిరగాల్సి వస్తుంది. మీకే మీ మంచి కోసమే చెప్తున్నాం. ఓకేనా అండి?